హాయ్ హలో నమస్తే. చూడండి, కొలికిపూడి శ్రీనివాసరావు ప్లస్ చిన్ని వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఫోటోల ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎవరో మహిళ వాటేసుకున్నట్టు ఇలా ఒకరి మీద ఒకరు దూషణలు ఇవన్నీ కూడా ఫోటోలు రిలీజ్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఇది ఇంటర్నల్ రిఫ్ట్ చాలా రోజుల నుంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళిద్దరిని పిలిచి ఇద్దరిని కూడా మీరు ఎవరి పనాలు చూసుకోండి, గొడవ చేయకండి అని చెప్పాడు. అయినా సరే వీళ్ళకి గొడవ చేసుకుంటున్నారు. అసలు నాకు తెలిసిన వరకు అక్టోబర్లో ఒక పెద్ద గొడవలు వేసింది వీళ్ళకి. టికెట్ ఎలిగేషన్ మీద చేసాడు కొలికిపూడి శ్రీనివాసరావు. 5 కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు. మరి దాని మీద ఏమైంది, ఎందుకు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, పెద్దోళ్ళు తీసుకున్నారా, కిందోళ్ళు తీసుకున్నారా, తీసుకోమని పెద్దోళ్ళే చెప్పారు, ఎంత మనకి తెలియదు. కాంట్రవర్సీ అయితే మొదలైంది. ఓకే, దానికి చిన్ని రిటాలియేషన్ చేశారు. ఆయన బేస్లెస్ ఇమేచరు ఏదేదో మాట్లాడాడు ఆయన్ని కొలికిపీడికి సంబంధించి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అతను వెనకుండి నడిపిస్తున్నారు, కోవట్ అపోజిషన్ పార్టీ ఏజెంట్, ఇవన్నీ కూడా చిన్ని యొక్క ఫాలోవర్స్ చేసినటువంటి ప్రచారం అదంతా. 2025లో పార్టీ ఇంటర్వెన్షన్ అయింది, వాళ్ళిద్దరిని పిలిచారు, ఎవరి పైన చేసుకుని ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ని సహించనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చింది. అదైతే అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలతో మొదలెట్టుకున్నారు. ఇద్దరు ఫోటోలు రిలీజ్ చేసుకున్నారు. నీ ఫోటో నాది, నా ఫోటో నీది అని చెప్పి ఫోటోలు రిలీజ్ చేసుకున్నారు. ఎవరో మహిళ ఫోటో ముఖం చూపించట్లేదు, వెనక చూపిస్తున్నారు. ఓకే, మరి ఫ్రమ్ బ్యాక్ నుంచి మరి ఎలాగా ఐడెంటిఫై చేస్తారు, నిజంగా అది మార్ఫుడ్ ఫోటోనా లేకపోతే రియల్ ఫోటోనా తెలియదు. ఓన్లీ ఆ మగవాళ్ళ ఫోటో ముఖం చూపిస్తున్నారు, ఈమెను బ్యాక్ నుంచి చూపిస్తున్నారు. సో అది మార్ఫుడ్ ఫోటోనా, ఏఐ జనరేటెడా అనేది మనకైతే తెలియదు. సో ఆ ఫోటోలు ఒకరినొకరు రిలీజ్ చేసుకుంటున్నారు. సరే పోనీ, దాంట్లో పెద్దగా ఏమీ తప్పేం లేదు. ఓకే, ఆఫీస్లో ఆఫీస్లో ఎటు పోయేట్లా హగ్ చేసుకోవటం అనేది తప్పేం లేదు. ఓకే, 4 గోడలు మూసేసి కిటికీలన్నీ బంద్ చేసి ఆ హగ్ డిఫరెంట్ హగ్ అది. ఓకే, ఇది వెనక ఒక కెమెరా ఒక ఫోటో కొట్టినప్పుడు ఇంక దాని గురించి వెనక నుంచి ఫోటో తీసేటప్పుడు హగ్ ఏంటి, దట్ ఈస్ జస్ట్ ఏ నార్మల్ విషయం ఉండవచ్చు. ఓకే, అదే ఇంక వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరే రిలీజ్ చేసుకుంటున్నారు ఫోటోలు, ఒకటైతే అర్థమవుతుంది మనకు. ఓకే, మరి దీంట్లో తప్పెవరిది అనేది ఇంకా వాళ్ళ నిజం చెప్పాలంటే ఇది టీడీపీ ఇంటర్నల్ ఇష్యూ. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ ప్యాటర్న్ ఆఫ్ ఇవన్నీ కూడా చూస్తే కొలికిపూడి శ్రీనివాస్ గారికి ఎక్కువగా ఇవి పడ్డాయి. కొలికిపూడి శ్రీనివాస్ని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తే, ప్లస్ అతన్నే ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకే ఎక్కువగా వార్నింగ్లు ఇచ్చినట్టుగా అయితే సమాచారం కనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ప్రైవేట్ ఇంటిమేట్కి సంబంధించిన ఫోటో అని చెప్పి లీక్ చేస్తున్నామని చెప్పి ఒక ఫోటో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పారు దాన్ని. ఓకే, దానికి మరి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆయన ఏదో అంటున్నారు. ఆయన మరి చిన్ని సైడ్ కూడా ఒక ఫోటో రిలీజ్ చేశారు. సో ఇదే సంగతి. మరి వీళ్ళిద్దరి సంగతి ఏంది మరి, అది ఇంకా ప్రైవేట్ ఫోటోలు రిలీజ్ చేసుకున్న దాకా వచ్చారు. ఏం జరిగిందో చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.